ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. పవన్ కళ్యాణ్తో మొదటిసారి పనిచేసి ఘన విజయాలు సొంతం చేసుకున్న దర్శకులందరూ అదే పవన్తో రెండోసారి పనిచేసిన సినిమాలతో ఆ స్థాయి విజయాలను కాదు కదా, విజయం అనే మాటకే దూరంగా ఉండిపోయారు. సుస్వాగతం వంటి విజయం తర్వాత పవన్కి భీమినేని శ్రీనివాసరావు అన్నవరం లాంటి ఫ్లాప్ చిత్రాన్ని అందిస్తే, తొలి ప్రేమ వంటి ఘన విజయం తర్వాత ఏ కరుణాకరణ్, బాలు వంటి యావరేజ్ సినిమాని అందించాడు. ఇక ఖుషీతో పవన్ రేంజ్ని తారస్థాయికి తీసుకెళ్లిన ఎస్జే సూర్య కొమరం పులితో అపజయాన్ని మూటగట్టుకుంటే, బద్రి వంటి సంచలన విజయాన్ని పవన్కిచ్చిన పూరి జగన్నాథ్, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి అబవ్ యావరేజ్ సినిమాని రెండో చిత్రంగా అందించాడు. అంటే ఈ నలుగురు పవన్తో రెండోసారి తెరకెక్కించిన సినిమాతో విజయాన్ని అందుకోలేకపోయారని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్కి కీలకమైన దశలో జల్సా రూపంలో ఓ విజయాన్ని అందించిన త్రివిక్రమ్ తాజాగా రూపొందిస్తున్న చిత్రంతోనైనా రెండో విజయాన్ని అందుకోగలడో లేడో అని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. అయితే త్రివిక్రమ్ మాత్రం రెండోసారి పవన్తో చేరున్న చిత్రంతో జల్సాకి మించిన విజయాన్ని అందివ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్తో రెండోసారి సినిమాలు చేసిన ఆయా దర్శకులందరూ మిస్ చేసుకున్న ఓ అంశాన్ని త్రివిక్రమ్ మిస్ కాకుండా స్థిరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇంతకీ ఆ విషయం ఏమిటో ఆయా దర్శకుల పరంగా గమనిస్తే, జాగ్రత్తలు తీసుకోవడం చాలా సులభమని త్రివిక్రమ్ అభిప్రాయం అయి ఉంటుంది.